హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఇంతకుముందు ఒక ఫుల్ వీడియో పెట్టా కదా, మా అక్క కొడుకు పెళ్ళి వీడియో. అయితే దాని కంటిన్యూషన్ అయితే ఈరోజు పార్ట్ 2 లాగా అయితే పెట్టేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో నలుగు పెట్టడం, హల్దీ ఫంక్షన్ అయితే పెట్టా. ఈ వీడియోలో అయితే ఎదురు నడవడం, తిరుపతి వెళ్ళాలని జోగి తిరిగారు. ఆ రెండు కలిసి అయితే ఒక చిన్న వీడియో అయితే చేసేస్తున్నా. ఫుల్ వీడియోనే అందరు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడైతే ఎదురు నడుస్తున్నారు. మా సైడ్ అయితే ఇట్లా ఉంటుంది. ఇంకా ఎదురు నడిచేటప్పుడు వెంకటేశ్వర స్వామికి అయితే ఎదురు నడుస్తారు. చూడండి అందరూ. నేనైతే పసుపు నీళ్ళు చల్లుతున్నా. ఇంకా 3 చుట్లు అయితే తిరిగి ఇంకా మనం తీసుకెళ్ళినవన్నీ అయితే అక్కడ పెట్టి, అక్కడ 3 శిలలను అయితే పూజించి బొట్లు పెట్టి పసుపు రాసి ఇంకా పూజ అయితే చేస్తున్నారు. ఇంకా అక్కడ ఎదురు నడిచేది కంప్లీట్ అయిపోయి ఇంటికైతే వచ్చేసాం. ఇక్కడైతే మా అక్క కూతురు వాళ్ళ నాగలక్ష్మి అని వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళైతే కోన్ పెట్టుకుంటున్నారు. ఇంకా మేమైతే మా మామయ్య కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాం. అక్కడే ఉంటుంది మా మామయ్య కూతురు కూడా. ఇంకా అందరం అయితే వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడేసి ఇంకా మళ్ళీ పెళ్ళి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇంకా ఇక్కడ ఇదైతే అమ్మాయి సాయంత్రం వచ్చినప్పుడు ఇక్కడ విడిదిళ్ళు అయితే గుడి దగ్గర అయితే విడిదించారు. అక్కడికైతే మేము అన్నీ తీసుకువెళ్ళి అమ్మాయిని అయితే తీసుకురావాలి కదా. మా అక్క కూతురు అంటే పెళ్ళి కొడుకు చెల్లెలు అన్నమాట. అమ్మాయి అయితే ముందు అమ్మాయికి పసుపు పూసి బొట్లు పెడుతుంది. నేనైతే అందరికి పసుపు పూసే, అమ్మాయి మాత్రం అందరికి బొట్టు పెట్టేసింది. ఇంకా తాంబూలాలు ఇచ్చేసి అందరికీ. అమ్మాయి అయితే ఇప్పుడు పప్పు అన్నం తీసుకెళ్ళాం. మా సాంప్రదాయం ఇది. ఇట్లా అయితే కలుపుతుంది. ఇంకా అన్నం కలిపిన తర్వాత అయితే గంజి నీళ్ళు పోస్తారు. ఇంకా మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. మా పద్ధతి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే గంజి నీళ్ళు పోస్తున్నారు. ఇంకా అమ్మాయిని అయితే ఇంటికి తీసుకొచ్చేసి ఇప్పుడు పెళ్ళి అయితే స్టార్ట్ అవుతుంది. మండపం అయితే చాలా బాగుంది. ఇంకా అమ్మాయిని కూడా మండపం పైకి అయితే తీసుకొస్తున్నారు. ఒక నిలబడి ఉన్నారు మా అక్క వాళ్ళు. పెళ్ళి మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు వాళ్ళ నాయనమ్మ, తాతయ్య, వీళ్ళ అమ్మాయి, అమ్మ, నాన్న అక్షింతలు వేస్తున్నారు. ఇంకా పెళ్ళిలో ఇప్పుడైతే తలంబ్రాల బట్టలు కట్టుకొని అయితే వస్తున్నారు. ఇక్కడ ముందైతే కొన్ని ఫొటోస్ తీశారు. తర్వాత అయితే ఇంక పెళ్ళి స్టార్ట్ చేశారు. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, అబ్బాయి వాళ్ళ చెల్లెలు అంటే మా అక్క కూతురే. ఇంకొక అమ్మాయి కూడా మా అక్క కూతురే, మా పెద్ద అక్క కూతురు. వాళ్ళిద్దరైతే అబ్బాయికి చెల్లెళ్ళు అవుతారు. ఇది సాంప్రదాయం. మా సైడ్ పెళ్ళి ఎలా చేస్తారని అయితే
ఈ వీడియోలో ఉంటుంది. తప్పకుండా చూడండి అందరూ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ సాంప్రదాయం. అందరం అయితే నవ్వుకుంటూ ఉన్నాం. అమ్మాయిని అడుగుతున్నాం, నీకు కనిపిస్తుందా అని. అమ్మాయి నాకు కనిపించట్లేదు అంటుంది. ఇక్కడ అమ్మాయి వాళ్ళ తమ్ముడు అయితే కాళ్ళు కడుగుతున్నాడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేటప్పుడు. ఇక్కడ మా అక్క వాళ్ళందరం కూర్చొని ఉన్నాం. ఇదైతే పెళ్ళైన మరుసటి రోజు తిరుపతి వెళ్ళాలని వీళ్ళకి మొక్కుబడి ఉందంట. జోగి తిరగాలని కొన్ని ఊర్లకైతే 5 ఊర్లు మొక్కుకున్నారంట. ఇప్పుడైతే ఉదయాన్నే పని అంతా కంప్లీట్ చేసుకొని 9 అయిందిలే బయలుదేరేసరికి. నేను కూడా ఉన్నా. మరుసటి రోజు కూడా జోగి తిరిగేదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసా. ఇంకా ముందైతే అందరం 5 బిందెలు అయితే నీళ్ళు పోసాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇట్లా జోగి తిరగడం చూసా ఇంతకుముందు, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడైతే ఈ జోగి తిరిగేటప్పుడు అయితే నేను ఒకటి తెలుసుకున్నా. అక్కడ పంచదార పెడతారు అందరికీ ప్రసాదంగా, మన కానుకలు వేసిన వాళ్ళకి. కానీ అది తీసుకోకూడదంట. తీసుకుంటే ఇంక మనకేం ప్రతిఫలం ఉండదంట. అందరూ వద్దు వద్దు అంటున్నారు. నాకు అప్పుడే తెలిసింది ఎందుకు వద్దు అంటున్నారని. వాళ్ళని అడిగితే వాళ్ళు అప్పుడు చెప్పారు. కొంతమంది పిల్లలు మాత్రం, తెలియని వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు. ఇంకా పెద్దోళ్ళందరూ తెలిసిన వాళ్ళు అయితే వద్దు అంటున్నారు. ఇంకా ఆ బండి ఎక్కేది ఊరు వచ్చినప్పుడు దిగి తిరిగి మళ్ళీ ఆ బండి ఎక్కి